నమస్తే అండి. నమస్తే. సార్ ఇది ఒక న్యూస్ వచ్చేసి వైరల్ అవుతుంది. ఏంటి అంటే ప్రభాస్ గారు అండ్ మారుతి డైరెక్టర్. సో వాళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తుంది కదా, రాజా సాబ్. సో ఆ సినిమా వచ్చేసి డీలే అవ్వడానికి కారణం ఏంటి అని వైరల్ అవుతుంది. ఆ సినిమా వచ్చేసి సరిగ్గా రాలేదు ఫుటేజ్, 80% మళ్ళీ రీషూట్ చేయండి అని చెప్పేసి ప్రభాస్ గారు మారుతి గారితో చెప్పారంట. దానివల్ల సినిమా డీలే అవుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఒకే హీరో మీద పదే 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 వార్తలు వస్తున్నాయో మనకు అర్థం కావట్లేదు. మొన్న కూడా ఆయన గాయాలయ్యాయి, ఇదయ్యాయి, అదయ్యాయి, ఇదంతా కూడా మాట్లాడారు. అదంతా ఆయనకు కాలేదు. నేను ఆ రోజు కూడా చెప్పాను. ఒకవేళ ఆయనకు అయ్యుంటే వాళ్ళ పీఆర్ టీమ్ స్పందిస్తుంది. అంత పెద్ద హీరోకి గాయాలైతే స్పందించకుండా ఉంటుందా? అవును. అట్టు ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోయాడా, ఆయనకి బోన్ మారు. బట్ ఒకవేళ అయ్యున్నా అవ్వలేకపోయినా అనేది వై వీఆర్ స్ప్రెడ్డింగ్ ఫేక్ న్యూస్ అని కూడా మొన్న కూడా చెప్పాను. ఈరోజు కూడా అదే చెప్తున్నా. డిలే అవ్వడానికి 1,00,000 రీజన్స్ ఉంటాయి. ఓకే, దానికి ఫుటేజ్ బాగాలేదు, 80% రీషూట్ అంటే ప్రొడ్యూసర్కి ఎంత నష్టం? ప్రొడ్యూసర్కి నష్టం వచ్చే పని హీరో ఎందుకు చేస్తాడు? చెయ్యడు కదా. హీరో కూడా ఆయన కూడా తొందరగా సినిమా ఫినిష్ చేసి జనాల ముందుకు తీసుకురావాలని. ఒకవేళ ఏదైనా అటు ఇటు ఒక సీనో 2 సీనో మంచిగా వచ్చిండదు. ఎందుకంటే అది హర్రర్ మూవీ, గ్రాఫిక్స్ ఉంటాయి, విఎఫ్ఎక్స్ ఇంకా నీట్గా ఉండాలి. పాత సినిమాల లాగా ఆయనకి ఎఫెక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఫామ్లో ఉన్నాడు సలార్ అండ్ కల్కి తర్వాత. సో ఇట్ షుడ్ నాట్ బి అగైన్ ఏ డిజాస్టర్. అందుకని చెప్పి మేబీ మేకర్స్ కొంచెం ఎక్కువ టైం తీసుకొనైనా సరే కొంచెం నీట్గా డిజైన్ చేసుకొని రిలీజ్ చేసుకుందాము. ప్లస్ అందులో సాంగ్స్ కానీ ఏది కానీ ఇంతవరకు మనకు మొన్న ఆయన బర్త్డేకి ఎప్పుడో ఒక టీజర్ రిలీజ్ చేస్తున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ ఆయన ఇప్పుడు 4-5 సినిమాలతో బిజీగా ఉన్నాడు కాబట్టి ఎంత త్వరగా సినిమా కంప్లీట్ చేయాలనుకుంటాడే కానీ మళ్ళీ 80% రీషూట్ అంటే ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకోరు. అవన్నీ మీరు అవాస్తవాలు, అవన్నీ నమ్మేసి మళ్ళీ రాజాసాబ్ డిలే అవుతుందా, మళ్ళీ రాజాసాబ్ ఇంకేమైనా అవుతుందా అనుకోవడం వేస్ట్. మొన్న కూడా అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన పడిపోయి ఆయనకి ఏదో అయిపోయింది, ఆయన ఏదో చేసేసాడు, ఆయనకి ఇదేదో అయ్యింది అని మాట్లాడడము, ఇవన్నీ చాలా దారుణంగా చూస్తున్నాం మనం సిటీలో. సో ప్రభాస్ గారికి ఏమీ కాలేదు, ఆయన షూటింగ్స్లో బిజీగా ఉన్నాడని వాళ్ళ టీం స్పందించారు. బట్ ఒకవేళ ఆ ఫ్యాన్స్ ఆందోళన చెందుతారనో, ఆయనకి ఒకవేళ చిన్న కాలికి దెబ్బ తగిలినా కూడా ఎవరైనా బాధపడతారు. షూటింగ్స్లో చాలా జరుగుతూ ఉంటాయి. దట్టు పెద్ద ఇంజురీ అయితే కాలేదని వాళ్ళు కూడా చెప్పారు. అదంతా ఫేక్ న్యూస్ అని వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ స్టిల్ నౌ. కానీ సినిమాల విషయంలో జాప్యం అనేది, షూటింగ్ బాగాలేక ప్రభాస్ గారు రష్ చూశాక వద్దన్నారు, ఇవన్నీ వేస్ట్ అండి. ఎందుకంటే 80% షూట్ కంప్లీట్ అయిపోయాక కూడా మళ్ళీ ఇంక 80% పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇట్ హాస్ టు గెట్ ఫైనల్ కాపీ, ఫస్ట్ కాపీ బయటికి రావడం అనేది వెయిటింగ్ అనమాట. సో ఆ ఫస్ట్ కాపీలో ఇంకా మార్పులు చేయాలి, ఇంకా చేయాలని ఏ హీరో కోరుకోడు, ఏ ప్రొడ్యూసరు కోరుకోడు. సో ఒక హర్రర్ ఆ మూవీగా భారతి గారు తీస్తున్నప్పుడు దానికి ప్రభాస్ గారి స్టేటస్కి, ప్రభాస్ గారికి ఒక కటౌట్కి ఏముంటుందా అనేది సినిమాలో వేచి చూడాల్సిందే అనమాట. కానీ ఇలాంటి డిలేస్ అన్నీ కూడా అవుతున్న దానికి హీరోలు కారణం అని మాత్రం ఎవరు రాయకండి. దే విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్ ప్రొడక్షన్లో కానీ, డైరెక్షన్లో కానీ, ఎక్విప్మెంట్స్లో కానీ, విఎఫ్ఎక్స్ ఇంకా బాగా రావాలని అట్లా అనుకుంటే రాజమౌళి గారి సినిమాలు 3-4 ఏళ్ళు తీస్తారు. ఎందుకు? జనాలకి ఆహ్లాదకరంగా కనిపించాలి. ఒక రవ్వ అట్లా లేట్ అయిందంటే మనకి ఇంకొంచెం ఆనందంగా చూపించాలనుకుంటారే తప్ప ఎవరు పాడు చేసుకోవాలనుకోరు కదా. సో ఇవన్నీ అవాస్తవమైన విషయాలు. మనం మాట్లాడుకోకపోవడమే మంచిది. ఎంత తక్కువ అంత మాట్లాడితే అంత మంచిది.